హాయ్ అండి. ఈరోజైతే ఆలూ పరోటా చేస్తున్నాను. ఆనియన్స్, మిర్చి, జింజర్ అయితే వేయించుకుంటున్నాను. పొటాటోస్ బాయిల్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఆనియన్స్ వేగాక పొటాటోస్ని స్మాష్ చేసుకొని వేసాను. పొటాటోస్ వేసిన తర్వాత 2-3 మినిట్స్ అనేది వేయించుకొని స్టవ్ ఆపుకోవాలి. నేనైతే చపాతీ పిండి అనేది కలుపుకొని పక్కన పెట్టేసేసుకున్నాను. మైదా అనేది యాడ్ చేయలేదండి, ఓన్లీ గోధుమ పిండితోనే చేస్తున్నాను. కర్రీని రౌండ్ బాల్స్గా చేసుకొని చపాతీ ముద్దలో పెట్టుకొని క్లోజ్ చేయాలి. మనం చపాతీని గట్టిగా ప్రెస్ చేయకుండా రుద్దుకోవాలి, లేకపోతే కర్రీ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుందండి. తర్వాత ప్యాన్ పెట్టేసుకొని చపాతీని 2 సైడ్స్ అనేది కాల్చుకోవాలి. అంతే, వేడి వేడి ఆలూ పరోటా అనేది రెడీ అయిపోయింది. పరోటా అయితే చాలా బాగుందండి. నేనైతే చాలా రోజుల తర్వాత చేశాను, అయినా చాలా బాగుంది. దీని కాంబినేషన్గా నేను పాలక్ కర్రీ అయితే చేశానండి. మామూలుగా విడిగా తిన్నా కూడా చాలా బాగుందండి. నేనైతే పాప కోసం అయితే ఒక ఆలు అంటే వేయించాను. ఈ వీడియో అయితే మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.